కర్కాటక రాశి వారికి 21వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు ఈ 8 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయంలో కేతువు అనుకూలమైనటువంటి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ తద్వారా మీకు ఏం జరుగుతుంది, కేతువు అనుకూలమైన ఫలితాలు ఏంటంటే ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ వ్యాపార స్థలంలో మీతో పనిచేసేటటువంటి వారు కావచ్చు, మీ సొంత వ్యాపారమే కనుక అయినట్టయితే పర్వాలేదు, మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంతో చేస్తున్నట్టయితే మీ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారము, మీ కింద పనిచేసేటటువంటి వర్కర్స్ ఎవరైతే పనివారు ఉన్నారో వారందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించడము ఉంటుంది. అలాగే మీరు ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నారనుకోండి, వాళ్ళు అక్కడ కూడా మీ పై అధికారులు, మీతో సమానమైన హోదాలో ఉన్నటువంటి వారు, మీకంటే కొంచెం కింద స్థాయిలో పనిచేసేటటువంటి వారి యొక్క ఆదరాభిమానాలన్నీ కూడా మీరు పొందగలుగుతారు. సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీ కుటుంబం అంటే మీ ఇంటి దగ్గర కూడా చుట్టుపక్కల వారి యొక్క సహాయ సహకారాలు కూడా మనకు అందుతూ ఉంటాయి. తద్వారా అనేక రకాలైనటువంటి మన ఫలితాలన్నీ అందరూ సహకరించడం వల్ల మనసా వాచ కర్మణ అందరూ సహకరించడం ద్వారా మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ కేతు గ్రహం వల్ల మనకి లభిస్తూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే బుధ, రవి, శని 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానం అనేటప్పటికి ఏమవుతుంది, కర్కాటక రాశికి కుంభరాశి అవుతుంది. కుంభంలో రవి, బుధ, శని గ్రహాల యొక్క సంచారంలో ఒక్క బుధుడు మాత్రం మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇక్కడ మీకు ఇస్తూ ఉంటారు. ఆయన అంచేత వ్యాపార విషయంలో కొంచెం ముందుకు వెళ్ళటము, మీ వాక్చాతుర్యం పనిచేయటము, మీ తెలివితేటలు ప్రదర్శించిన కొన్ని సందర్భాల్లో అవి సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ బుధుడు ఈ వారం రోజుల్లో మీ మాటకాతనం కానివ్వండి, మీ తెలివితేటలు కానివ్వండి, అవన్నీ అక్కడికి వచ్చేటటువంటి విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో అక్కడికి రాకపోవచ్చు. కానీ ఈ వారం మాత్రం మీకు ఖచ్చితంగా ఈ బుధుని యొక్క సంచారం వల్ల మీకు అన్ని శుభఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇక రవిని తీసుకున్న శని అయితే దీన్ని అష్టమ శని అంటారు. ఈ అష్టమ శని అనేటువంటి కొంచెం ఎక్కువగా ఇప్పుడు మామూలుగా శని గ్రహం అనేటటువంటిది కేవలం గోచార రీత్యా 3 స్థానాలలో మాత్రమే మనకి శుభఫలితాలు ఇస్తుంటుంది. మీకే కాదని ఏ రాశి వారికైనా కూడా అవేంటంటే 3, 6, 11 స్థానాలు. అయితే మిగతా అన్ని చోట్ల యోగిస్తుందా అంటే యోగించేవి 3 స్థానాలే. మిగతా దగ్గర అంతా ప్రతికూలం చూపిస్తుందా అంటే ప్రతికూలం అన్ని చోట్ల చూపించదండి. కొన్ని చోట్ల స్తబ్దుగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఎక్కువగా బాధ పెట్టేటటువంటి స్థానాలు అయితే 5 రాశులను మాత్రం బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏంటంటే 4వ స్థానంలో అర్ధాష్టమం అంటారు, అష్టమం అంటే 8వ స్థానము, అలాగే షాడే సాత్ అంటే ఏళ్ళనాటి శని అంటారు. మన రాశి నుంచి వెనక రాశి, అదే రాశి, జన్మరాశి, అలాగే ద్వితీయ రాశి, ఈ స్థానాల్లో 3 స్థానాల్లోనూ ఈ 4, 8 ఈ 5 స్థానాల్లో మాత్రం కొంచెం ఎక్కువగా బాధ పెట్టేటటువంటి అవకాశం మనకి శని భగవానుడి వల్ల జరుగుతూ ఉంటుంది. అందుచేత ఇక్కడ మీకు వీలైతే ఈ శనికి లాస్ట్లో చెప్పుకుందాము. ఈ శనికి మీరు గుడికి వెళ్ళి కాస్త తైలాభిషేకం చేయించుకోవడం, లేదా నువ్వులను తీసుకెళ్ళి ఆయన మీద పోయటం, లేకపోతే కాస్త నువ్వులు తీసుకెళ్ళి వారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అష్టమ శని జరుగుతున్నది కాబట్టి. ఒక్క బుధుడు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాడు, రవి అయితే అనుకూలంగా లేడు. తద్వారా మీకు రవి అనుకూలంగా లేని పరిస్థితుల ద్వారా కొంచెం ఆరోగ్యం విషయంలో కొంచెం పెద్ద ఇబ్బందులు ఏర్పడేట, అంటే మీకు కావచ్చు, మీకు తెలిసిన వారికి కావచ్చు, లేకపోతే ఆప్తులకు కావచ్చు, పెద్దగా కొంచెం వాళ్ళ వల్ల పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉంది. అందరికీ కాదండి, ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం కదా, ఇవి రాశిగతమైనటువంటి ఫలితాలు, కేవలం వ్యక్తిగతమైనటువంటి కాదు. దీని కింద చాలా పెద్ద సంఖ్యలో, ఊహించనంత సంఖ్యలో జనాభా వస్తారు. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే అందులో పెద్ద దుఃఖం రావచ్చు కొంతమందికి. అందుచేత ఏదేమైనప్పటికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండటం, అష్టమ శని కాబట్టి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నువ్వుల దానం నువ్వులు పాదాల మీద వేసుకోవటము అదేదో చేయండి, శుభం. ఇకపోతే భాగ్యస్థానంలో శుక్ర రాహువుల యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో శుక్ర రాహువుల యొక్క శుక్రుడు మాత్రం ఉచ్చులో ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయన చాలా చక్కటి ఫలితాలు మనకి ఈ కర్కాటక రాశి వారికి చాలా సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. టీవీ రంగంలో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది.
మరి సోషల్ మీడియాలో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది. కళాకారులు అంటే డ్రామాలు వేసేవాళ్ళు కావచ్చు, పల్లెటూరులో అనేక రకాలైనటువంటి ఈ చిన్న చిన్న కళలన్నీ చాలా ఉంటాయి, వారికి కావచ్చు అనుకూలంగా ఉంటుంది. భాగ్యస్థానంలో శుక్రుడు అంటే చాలా సుఫలితాలు ఇస్తాడు, ఉచ్చులో ఉన్నాడు కాబట్టి మీకు అక్కడ ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మెట్టు పైకి ఎక్కేటువంటి అవకాశము, ఆదాయ వ్యవహారాలు ఉండడం, అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఇట్లాంటివన్నీ కూడా ఈ శుక్రుని యొక్క సంచారం భాగ్యస్థానంలో ఉచ్చస్థానంలో జరగడం వల్ల చాలా సుఫలితాలన్నీ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం ఉంది చూడండి, అది మన ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే, తండ్రి గారు కానీ ఆ వయసు వారు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీకు కొంత తొందరగా తొందరపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సుఖాలన్నీ పొందలేనటువంటి పరిస్థితులు కూడా మనకి భాగ్యస్థానంలో ఈ రాహు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశి స్థానంలో గురువు యొక్క సంచారం పూర్తిగా 8 రోజులు, అలాగే కుజుని యొక్క సంచారము ఒక 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నది. అక్కడ ఆ గురువు యొక్క ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా మనకి అన్ని లాభాలు ఉంటాయి. వ్యాపార విషయంలో కానివ్వండి, ధనానికి ఏ విధమైన లోటు రాకుండా గురువు గారు చూస్తూ ఉంటారు. అట్లాగే ఏకాదశి స్థానంలో కుజుడు ఉండటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ వస్తుంటాయి. సహాయ సహకారాలు కానివ్వండి, అలాగే ఈ 3 రోజుల పాటు కొద్దిగా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి చాలా సహాయ సహకారాలు చాలా చక్కగా ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ ఏకాదశి స్థానంలో ఈ గురువు యొక్క సంచారము, కొద్ది రోజుల పాటు కుజుని యొక్క సంచారము మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నదండి. అయితే కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ శని, రవి, అలాగే రాహు, ఇవి అంచేత ఈ గ్రహాల గురించి మీరు తప్పకుండా తగిన పరిష్కారం చేసుకోండి. అదే ఇంటి దగ్గర పూజ చేసుకుంటారో లేదా గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరుగుతారో ఏదో చేయండి. ఈ శనికి మాత్రం కొంచెం అభ్యంతరకరంగా కొంచెం నువ్వులు దానం చేయటం కానీ లేదా పాదాల దగ్గర వేసుకోవడం కానీ, కొంచెం నువ్వు తీసుకెళ్ళి శని భగవానుడు యొక్క శిరస్సును పోసి నమస్కరించుకోవటం ఏదో చేయండి. తర్వాత గుడి ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో గుడిలో అందరి దేవతలకి నమస్కారం పెట్టుకోండి. వీటి యొక్క దోషం చాలా వరకు తీవ్రత తగ్గిపోతుంది, మీకు అన్ని శుభాలు జరుగుతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా చేసుకోండి, అంత శుభం జరుగుతుంది. శుభం భూయాత్.